ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 66వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలోనే ఉన్నామండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 4వ భాగం కిందకు వస్తుంది అనమాట. మనం ముందుకు వెళ్దామా? జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణ భేదః ప్రోచ్యతే గుణ సంజ్ఞానే యదా వచ్రణుతాన్యపి. ఏదైనా కర్మ చేయటానికండి ఆ కర్మకు సంబంధించిన తెలివి ఆర్ జ్ఞానము, కర్మ చేసేవాడు, చేయాల్సిన కర్మ, ఈ మూడు కూడా సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన విధంగా త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుందండి. ఏమండి అవి? సత్వ రజస్ తమో గుణములపైన ఆధారపడి ఉంటుంది. వాటి గురించి అర్జున సవివరంగా నీకు ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా విను. మనకి గతంలో కూడా త్రిగుణాల గురించి చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మరొకసారి దాని గురించి విడివిడిగా విశ్లేషణగా చెప్పబోతున్నాడండి. మరి మనం కూడా విందామా? సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఏ పని చేయడానికన్నా ముందుగా మనకి ఆ పనికి సంబంధించిన జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం 3 రకాలుగాని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి. సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. ఇందులో మొట్టమొదటిగా ఈ శ్లోకంలో సాత్విక జ్ఞానం గురించి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడండి. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, నేను వేరు, ఈ శరీరం వేరు అని తెలుసుకోవటమే నిజమైన సాత్విక జ్ఞానం. సమస్త చరాచర జీవులలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఇది ఎవరైతే తెలుసుకుంటాడో అతడే నిజమైన జ్ఞాని. శరీరం మాత్రం వేరుగా ఉన్నాయి. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. అది అవ్యయము. ఆత్మజ్ఞానము అసలైన జ్ఞానము. దీనిని అందుకని సాత్విక జ్ఞానం అని అంటారు. మరి ఇది మనకు తెలీదా? మనకు తెలుసు. తెలిసి తెలియనట్టుగా ఉంటుందండి. తెలుసుకున్నప్పుడు ఓహో ఇదే అని అనుకుంటాం. తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతాం. ప్రతి వారిలోని ఆత్మస్వరుడుగా భగవంతుడు ఉన్నాడని మనం గమనించకుండా మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ పదప్రయోగాన్ని చూస్తే కనుక సర్వభూతేషు ఏనైకం అంటే అన్ని భూతములు ఒకటి, అన్నిటిలోని భగవంతుడు ఉన్నాడు. అది ఎలా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, రూపములు వేరు, పేర్లు వేరుగా ఉన్నాడు, కానీ అందరిలోనూ ఉన్న పరమాత్ముడు ఒకటి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఇది అసలైన సాత్విక జ్ఞానము అని చెప్తారండి. ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగిందండి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఉత్తుంగ తురంగాల్లాగా పెద్ద పెద్ద అలలు, చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయండి. కానీ స్థూలంగా చూస్తే అదంతా నీరే. అందులో ఉన్నది నీరే. పెద్ద అల అయినా చిన్న అల అయినా ఏదైనా టైడ్ అంటాం కదా ఇంగ్లీష్లో, అందులో ఉన్నది నీరు మాత్రమే. అలాగే రకరకాల బంగారు ఆభరణాలు చూస్తూ ఉంటాయండి. కానీ మనం అందులో ఉన్న నాణ్యమైన బంగారాన్ని చూడగలగాలి. అలాగే రకరకాలుగా ఉన్న కుండలను కాకుండా అందులో ఉన్న మట్టిని చూడాలి. ఈ విధంగానే అంటే అటులనే రకరకాలైన పేర్లతో, రకరకాల రూపాలతో ఉన్న మనుషులలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని మనం చూడాలి. ఇది నిజమైన సాత్విక జ్ఞానము. ప్రపంచంలోని వస్తువులు, ప్రాణులు వివిధ రకాలుగా ఉంటాయండి, కానీ ఆత్మ ఒకటే. ప్రపంచంలోని వస్తువులు, ప్రాణులు ఇవన్నీ కూడా నాశనం అవుతాయి, కానీ ఆత్మ నాశనము కాదు. ప్రపంచంలోని వస్తువులు, ప్రాణులు వేరువేరుగా వేరువేరు రూపాలతో కనబడతాయి, కానీ ఆత్మ ఒక్కటి. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మన అందరం కూడా సముపార్జించాలి. అయితే దురదృష్టవశాత్తు అన్ని జ్ఞానాలందు కూడా మనం వేలు పెడతాం. అది నేర్చుకోవాలి, ఈ జ్ఞానం ఆ జ్ఞానం అంతా కూడా డబ్బు సంపాదిద్దామని
వాటి వెనకాల పడుతూ ఉంటాం. కానీ అసలైన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయము, అటు ఎప్పుడు కూడా దృష్టి సారించము. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడండి? ఇదే అందరూ చేసే తప్పు, కానీ ఇది కాదు. మనం ప్రతివారు ఈ సాత్విక జ్ఞానాన్ని అలవర్చుకోవాలి, నిజమైన తత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అసలైన జ్ఞానము, తెలుసుకోదగినది అని కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. మరి మంచి ముందుకు వెళ్దామా? పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వెత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానంతో అయితే ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులను వేరువేరుగా మానవుడు భావిస్తున్నాడో అది రాజస జ్ఞానము అని అంటారని చెప్పాడండి. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు రాజస జ్ఞానం గురించి వివరిస్తున్నాడండి. ఇంతకుముందు మనకి సాత్విక జ్ఞానం గురించి చెప్పాడండి. సాత్విక జ్ఞానంలో వివిధ రూపాలుగా ఉన్నప్పటికీ కూడా అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని చెప్తున్నాడండి. కానీ ఇక్కడ రాజస జ్ఞానం వచ్చేటప్పటికి ఈ సమస్త జీవరాశులను వేరువేరుగానే చూస్తాడు, వారి రూపాలను బట్టి కొలుస్తూ ఉంటాడు. దేవతలను కూడా వారి రూపాలను బట్టి వీరంతా వేరు అని భావిస్తూ ఉంటాడు. ఒక దేవతను పూజిస్తూ ఉంటాడు, తనకు కావాల్సిన పని అవ్వకపోతే దేవుడిని కూడా మార్చేస్తాడు. అలాగే ప్రతి వ్యక్తిని భిన్నంగా వేరుగానే చూడటం ఇందులో స్పెషాలిటీ అనమాట రాజస జ్ఞానంలో. అసలు జ్ఞానం సాత్విక జ్ఞానం అయితే ఇక్కడ క్వైట్ రివర్స్గా ఈ రాజస జ్ఞానంలో భావించడం జరుగుతూ ఉంటుందండి. చెప్పాను కదా మీకు, ఇక్కడ దేవుళ్ళను కూడా విడివిడిగానే చూస్తూ ఉంటాడు. తనకు కావాల్సిన పని అవ్వకపోతే దేవతను కూడా మార్చేస్తూ ఉంటాడు. ఈ దేవుడికి ఎక్కువ మహిమలు ఉన్నాయి, ఆ దేవుడికి ఎక్కువ మహిమలు ఉన్నాయి. ఈ విధంగా అరువులు చేస్తూ పరుగులు ఎడుతూ ఉంటాడు. ఈ రాజస జ్ఞానం కలవాడికి దేవుడి మీద, పునర్జన్మ మీద, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము వీటన్నిటి మీద కూడా నమ్మకం ఉంటుందండి. ఈ నమ్మకం కూడా ఎటువంటి నమ్మకం అండి? మూర్ఖమైన నమ్మకము. ఎవరేం చెప్పినా నమ్మేస్తూ ఉంటారు, గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. స్వామీజీలని, బాబాజీలని వాళ్ళ వెనకాల అరువులు చాస్తూ పరుగులు ఎడుతూ ఉంటారు. భగవంతుని కూడా భయంతోనో స్వార్థంతో పూజిస్తుంటారు తప్ప నిజమైన భక్తి అక్కడ ఉండదు. ప్రస్తుత ప్రజానీకం అంతా కూడా ఇదే విధంగా ఇదే భావనలో ఉంటున్నారు. అర్థమైందండి? రాజసిక జ్ఞానం అంటే ఇది నిజమైన జ్ఞానం కాదు, ఇదే జ్ఞానం అని మనందరూ వాటి వెనకాల పరిగెడుతున్నాము. కస్మిన్ కార్యే సక్తమైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఇప్పుడు తామస జ్ఞానము అంటే ఏమిటో కృష్ణ పరమాత్ముడు వివరిస్తున్నాడండి. కంటికి కనబడితే నమ్ముతాను, కంటికి కనపడితే నేను నమ్మను, నేను చెప్పిందే వేదము, శాస్త్ర విహితమా కాదా ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను ఏది నమ్మితే, నేను ఏది చెప్తే అదే కరెక్టు, నేను ఏ దేవుడిని నమ్మితే అదే కరెక్టు, ఆయనే దేవుడు, ఇంకా నేను ఏది నమ్మను అంటే వితండవాదం చేస్తూ ఉంటాను అనమాట అండి. తెలిసింది తక్కువ, మూర్ఖత్వం ఎక్కువ. ఈ రకంగా వీరి యొక్క జ్ఞానం ఉంటుందండి. అల్పమైనటువంటి జ్ఞానము, శాస్త్రబద్ధంగా ఏది ఉండదు. అసలు శాస్త్రబద్ధంగా కూడా ఏది కూడా నమ్మరు కూడా వాళ్ళు. ఏంటంటే నేను ఏది నమ్మితే అదే వేదం, అంతే. ఇక అంతకు మించి ఇంక వాళ్ళు ఏమి పట్టించుకోరు అనమాట అండి. వీరికి వ్యక్తి పూజ కూడా ఎక్కువ అనమాట అండి. అదే సర్వస్వం అనుకుంటారు. ఈ శరీరమే నేను, నేనే శరీరము అనే భావనతో ఉంటారు. ఈ శరీరము నేను వేరు కాదని వేరు అని అనుకోవడం కదండి. ఈ శరీరమే నేను, నేనే శరీరము అని ప్రగాఢంగా వీరు నమ్ముతారండి. కంటికి కనపడేదే సత్యం. తల్లి తండ్రులు వాళ్ళ సుఖం కోసం కలిస్తేనే ఈ జన్మ వచ్చింది, ఈ దేహం వచ్చింది. ఈ దేహం కూడా తనకు కావాల్సిన ధనాన్ని సంపాదించుకుంటుంది, వచ్చిన పని అయిపోయిందంతా చనిపోతుంది. ఇదంతా సింపుల్. ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదనేటువంటి అల్ప జ్ఞానంతో వీరుంటారండి. దీన్నే తామసిక జ్ఞానముగా చెప్పడం జరిగిందండి. అర్థమైందండి? సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము అంత చక్కగా చెప్పాడండి శ్రీకృష్ణుడు. మరి ముందుకు వెళ్దామా? నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. 19వ శ్లోకంలో మన కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడండి?
ఏదైనా ఒక పని చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, కర్త ఉండాలి, కర్మ. ఇక్కడ మనకి గత 3 శ్లోకాల్లో అంటే 20, 21, 22లో మనకి ఆ జ్ఞానం 3 రకాలుగా ఉంటుందని, సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి రెండోదైనటువంటి కర్మల గురించి చెప్తున్నాండి. ఈ కర్మలు 3 రకాలు. అందులో మొదటిదైనటువంటి సాత్విక కర్మ గురించి మనకి విశదీకరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్లుగా. శాస్త్రవిహితమైనది, ఎటువంటి సంగమం లేనిది, అంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం లేకుండా చేసేది, రాగద్వేషాలకు అతీతంగా ఉండేది, ఎటువంటి ప్రతిఫలాక్షాలు లేకుండా చేసేటువంటి కర్మని సాత్విక కర్మ అని అంటారని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏం చెప్తుంది, శాస్త్రంలో చెప్పబడిన కర్మ శాస్త్ర విహితమైనది ఉండాలి, పెద్దలు ఆమోదించినటువంటి కర్మ అయి ఉండాలి. ఆ పైగా ఆ కర్మ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి, నేనేం చేస్తున్నానని కర్తృత్వ భావం లేకుండా చేయాలి. ఏదైతే చేస్తారో అటువంటి దానిని సాత్విక కర్మ అని చెప్తారా అని మనకి చెప్పడం జరిగిందండి. ఇక్కడ నియతం అంటే సక్రమంగా నియమించబడిన కర్మ, అంటే న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది, శాస్త్రబద్ధమైనది అయిన కర్మ అయి ఉండాలి. దానినే మనం చేయాలి, దానినే సాత్విక కర్మ అని అంటామని చెప్పడం జరిగిందండి. ఎత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ప్రతిఫలాపేక్ష కలవాని చేత, అహంకారం కలవాని చేత అధిక వ్యయ ప్రయాసలు కూర్చి చేయబడే కర్మను రాజస కర్మ అని అంటారండి. ఇక్కడ రాజస కర్మ అనేటువంటిదండి సాత్విక కర్మకు విరుద్ధంగా ఉంటుందండి. ఇది ఏదో ఒక కోరికతో చేస్తుంటారు, అంటే ఏదో ఫలితం ఆశిస్తూ ఉంటారు. ఎండ్ రిజల్ట్ ఏదో ఆయన మనసులో ఉంటుంది, దానికోసం అది చేస్తూ ఉంటాడు, అహంకారంతో చేస్తాడు, వ్యయ ప్రయాసలు కూర్చి చేస్తాడు, అలాగే అందరికీ తెలిసేటట్టు చేస్తాడు, అందరూ తనను గొప్పగా అనుకోవాలి, తను కాబట్టి చేశాడని అనుకోవాలని చేస్తాడు. ఇటువంటి కార్యాన్ని మనం ఏమంటుంది, రాజస కర్మ అంటే ఆ విధంగా చేసేటువంటి కార్యాన్ని, ఆ విధంగా చేసేటువంటి కర్మని రాజసిక కర్మ అని అంటారని కృష్ణ పరమాత్ముడు దీన్ని చెప్పడం జరిగిందండి. అంటే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి, వ్యయ ప్రయాసాలు కూర్చి చేస్తూ ఉంటాయండి. ఓ పక్కన మనసులో బాధ, చాలా డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటాడు, అందరికీ తెలియాలని డాంకింగ్గా కూడా చేస్తూ ఉంటాడు. వీటి అన్నిటి వెనక ఏదో ఫలితం ఆశిస్తాడనమాట, ఫలితం లేకుండా ఏమీ చేయడనమాట. ఇదే రాజసిక కర్మ. ఇక్కడ ధనం ఖర్చు అవుతుందని దిగులు, పైకి చిరునవ్వుతో కనపడతాడనమాట. ఇది రాజసిక కర్మ లక్షణము. ఈ రాజసిక కర్మలో భక్తి, శ్రద్ధ తప్ప అన్నీ ఉంటాయండి. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. ఈ శ్లోకం ద్వారా తామస కర్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాండి. మనం ఏం కర్మ చేయబోతున్నాము, దానివల్ల కలిగే సుఖదుఖాలు ఏమిటి, ఆ కర్మ హింసతో కూడినదా, ఇది మంచిదా కాదా, ఇటువంటి ఏ విధమైన వివేచన లేకుండా ఏం తోస్తే అది, ఎలా తోస్తే అలా, ఎప్పుడు పడితే అప్పుడు తనకిష్టం వచ్చినట్టుగా చేసే కర్మని, అంటే దాని మంచా చెడ్డ ఏమీ ఆలోచించకుండా తాము తెలిసిందే, తాము తోచిందే ఎలా పడితే అలా చేసేదాన్ని తామసిక కర్మ అని అంటారని చెప్పడం జరిగిందండి. ఇక్కడ వివేచన అంటూ ఏమి ఉండదండి. ఏం చూస్తే అది, ఇది మంచిదా కాదా, ఇది సంఘ విద్రోహక చర్య, సమాజంలోని మనుషులకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, ఇటువంటి ఏమీ పట్టించుకోరండి. తాము చేయాలనుకున్నారో తాము చేసేస్తారు, అంతే, సింపుల్. దీనినే తామసిక కర్మ అంటారు. పనులు చేసేస్తారు, సగంలో ఆపేస్తారు, మళ్ళీ ఇంకోటి ఏదో మొదలు పెడతారు, ఈ విధంగా సాగుతూ ఉంటుంది. దీనికి ఏమీ ప్రాణం అంటూ ఏముండదు, మనసులో వచ్చింది వాళ్ళు చేసేస్తుంటారు అనమాట. మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మూర్ఖంగా పనులు చేయటం, తమ స్వార్థం కోసమే పనులు చేయటం, తమ బాగుంటే చాలు, మిగతా వాళ్ళకి ఏవైపోయినా పర్వాలేదని అనుకోవటం, తమకు ఇష్టానుసారంగా తోచిన విధంగా కర్మలు చేయటం. ఇదండి తామసిక కర్మ యొక్క అసలు సిసలు భావం. ఏమైనా ఆత్మబంధువులారా, ఈరోజు
ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం తత్సత్.